మంచిది. దేవునికి స్తోత్రం. పోయిన వారం మనం దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకొని దేవుని వాక్యం విన్నాం. ఆ మాట అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి 3వ అధ్యాయంలో నుంచి చివరి వచనం మనం 16వ వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని విన్నాం. ఏముంది అక్కడ అంటే, నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే మీరు గమనించాలా, వినండి. దైవభక్తిని గూర్చిన మర్మాన్ని దైవజనుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దైవభక్తిని గూర్చిన మర్మమంతా యేసు ప్రభువులోనే ఉంది. దైవభక్తిని గూర్చిన మర్మమంతా ఎక్కడుంది? యేసు ప్రభువులోనే ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఆయన శరీరధారిగా రాకముందు ఎక్కడున్నాడు? యేసు ప్రభు శరీరధారిగా రాకముందు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. అంటే పరలోక నివాసి, పరలోకంలో ఉన్న దేవుడు ఇక నేను ఇక్కడే ఉంటా అనుకోలే. మన కొరకు ఏమైనాడు? శరీరధారి అయినాడు. అంటే దైవభక్తిని గూర్చిన మర్మమంతా ఎప్పుడు బయటపడిందంటే యేసు ప్రభు శరీరధారి అయిన తర్వాతనే. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను, అనగా దేవుణ్ణి బయలుపరిచినాడు. అంటే దేవుడు ఎప్పుడు అర్థమైనాడు మనుషులకు? దేవుడు మనుషులకు ఎప్పుడు అర్థమైనాడంటే యేసు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చి ఇప్పుడు లోకానికి ఎవరిని చూపించినాడు? దేవుణ్ణి చూపించినాడు. మీరు యేసుక్రీస్తుని అంటున్నారు కానీ యేసు అంటే ఒక మానవుడు. యేసు అంటే అర్థమైంది అంటే నీలాగా నాలాగా ఒక మనిషిగా వచ్చినాడు. అంటే నీలాగా నాలాగా వచ్చిన ఆయన పాపం లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు. అందుకే పాప శరీరాకారంతో వచ్చినాడు. ఆయన పాప శరీరాకారంతో వచ్చినాడంటే ఆయన శరీరం పాప శరీరం అని కాదు. మన శరీరాలు ఎటువంటివి? ఎందుకు పాప శరీరం అంటున్నాం? మన శరీరాన్ని పుట్టుకతో పాపులం, కానీ ఇప్పుడు పాపులమా? యేసుప్రభు నమ్మినాక కాదు. మరి అయినా ఎందుకు మన శరీరాన్ని పాప శరీరం అంటున్నాం? మన ఆత్మలో పాపం లేదు. అంటే మన స్థితి పాపంలో లేవు, మనం పాపులం కాదు. కానీ మన శరీరంలో ఏముంది? పాప నియమం ఉంది. అందుకే నువ్వు పాపివి కాకపోయినా నీ శరీరం మాత్రం ఏ శరీరం? ఇప్పుడు నేను పాస్టర్ను, మీరు విశ్వాసులు. నా శరీరం ఎటువంటిది? మీ శరీరాలు పాస్టర్ శరీరం కూడా పాప శరీరమేనా? పాప శరీరమే. ఎందుకంటే పాస్టర్ కూడా ఎవరు? మనిషే కదా, అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి రోజుకు 12 గంటలు ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి అసలు ప్రార్థన చేస్తలేడు. ఇప్పుడు 12 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి యొక్క శరీరం ఏ శరీరం? అస్సలు ప్రార్థన చేయని ఆ వ్యక్తి యొక్క శరీరం పాప శరీరమే. అందరి శరీరాలు ఏ శరీరాలు? పాప శరీరాలు. అందుకే ఇది ఎందుకు పాప శరీరం అంటున్నామంటే రోమా 7లో దేవుని వాక్యం చెప్తుంది, మన శరీరంలో పాప నియమం ఉంది. ఏముంది? ఈ పాప నియమం ఎలా వచ్చింది మన శరీరంలోకి? ఆదాము అవిధేయత ద్వారా ఒకటి ఆత్మను బట్టి మనం పాపులమైతుంది. మానవుడు 3 భాగాలు కదండి, చెప్పండి ఏంటివి అవి? ఆర్డర్లో రావాలి. ఎక్కాలు చెప్పమంటే ఇప్పుడు 1 2 3 చెప్పమంటే 2 6 1 ఇట్లా చెప్తారా? 1 2 3 ఆర్డర్లో చెప్తారు కదా. అటనే మానవుడు ఎన్ని భాగాలు? మరి ఆర్డర్లో ఏంటంటే ఒకటి ఆత్మ, అంటే లోపల నుంచి ఆత్మ, తర్వాత మనస్సు, మళ్ళీ శరీరానికి ఆడుకున్నారు ఎవరు? మనస్సు, తర్వాత శరీరం లోపల నుంచి. అందుకే
చాలామంది శరీరానికి బయట బాగా కనపడుతున్నారు, కానీ ఆత్మలో ఆత్మస్థితిలో వాళ్ళు పాపులుగానే ఉన్నారు. అందుకే యేసుప్రభు ఏమన్నా అంటే, మీరు పళ్ళెం కడిగితే ఫస్ట్ ఎక్కడ కడగాల? లోపల శుద్ధి చేయాలి. వెలుపల శుద్ధి చేసి లోపల శుద్ధి చేయకపోతే ఆ పళ్ళని ఎవరన్నా వాడతారా? మీరే వాడరు కదా. మరి లోపల శుద్ధి లేకుండా పైన శూన్యంగా బాగా అంటే దశమ భాగాలు ఇస్తూ చూడడానికి మందిరానికి వస్తూ ఉంటే దేవుడు తీసుకుంటాడు ఆ పాత్రను? ఒప్పుకోడు కదా. అందుకే అలా ఎవరైతే ఉన్నారో వారిని యేసుప్రభు అన్నాడు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. అంటే నువ్వు రక్షణ లేకుండా పైకి నువ్వు ఎంత నీతిగా మంతునిగా పన్నా నువ్వెవరు అంటే సున్నం కొట్టిన సమాధివే. ఎందుకంటే సమాధి చూడనీగా బాగున్నా బయట లోపల ఏముంటుంది? అంత కుళ్ళే. అవునా కాదా? అలాగే రక్షణ పొందకుండా నువ్వు ఎంత మంచి క్రియలు చేసినా నువ్వు దేవుని దృష్టికి పాపివే. అందుకే ఇప్పుడు మానవుడు 3 భాగాలు: ఆత్మ, మనస్సు, దీనే జీవం అంటారు, శరీరం. ఆదాము అవిధేయతను బట్టి మన ఆత్మ ఏమైంది? పాపం అనే స్థితిలోకి వెళ్ళిపోయింది. మన మనస్సు అంధకారం అయిపోయింది. మన శరీరం పాప శరీరం ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఆత్మ మారిందా? శరీరం మారిందా? 2 మారినాయా? ఒకటే మారిందా? యేసు ప్రభువుని నమ్మినప్పుడు మన ఆత్మ మారింది, శరీరం మారింది. కరెక్టేనా? ఏమేమి మారినాయి? వెరీ గుడ్. మన ఆత్మ మారిపోయింది. మనసు రోజు మారుతూనే ఉండాలి. అంటే మనసు కూడా పూర్తిగా మారలే. మనసు రోజు ఏం చేయాలి? మారుతూ ఉండాలి రోజు. అందుకే యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఆత్మ మారింది, కానీ శరీరం మారలే. అందుకే యేసు ప్రభువుని నమ్మినోళ్ళకి ఏ శరీరం ఉందో నమ్మనోళ్ళకు అదే శరీరం ఉంది. కానీ యేసు ప్రభువుని నమ్మిన వాని హృదయం వేరు, నమ్మని వాని హృదయం. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మినందుకు దేవుడు మన హృదయములను పవిత్రపరచి ఏం చేసినాడు? పవిత్రపరచి మనలను అంటే మన ఆత్మలోకి తన ఆత్మను పంపించినాడు. నీ ఆత్మలో ఇప్పుడు ఎవరి ఆత్మ ఉన్నాడు? పరిశుద్ధాత్మ. అందుకే ఆత్మ తానే మన ఆత్మతో దేవుని పిల్లలమని సాక్ష్యం చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు దేవుని కుమారునివి. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నారు. ఎందుకు దుఃఖపెడుతున్నారో తెలుసా? యేసు ప్రభువును నమ్మి కూడా వాళ్ళు ఏమంటున్నారు? మేము పాపులమే అంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? మీరు పాపులు కాదు, మీరు దేవుని పిల్లలు, మీరు నీతిమంతులు. మేము యేసు ప్రభువుని నమ్మినా కానీ నరకం పోతామేమో అంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? మీకు ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మీరు ఇలాంటి దుఃఖపడతాడా, సంతోషపడతాడా? అందుకే దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు అన్నాడు. ఎవరు దుఃఖపరచొద్దు? అంటే యేసు ప్రభును నమ్మినా నువ్వు ఇంకా నరక భయంతో ఉంటే యేసు ప్రభు శిలువలో మరణించింది వృధానే కదా. అంటే యేసు ప్రభు శిలువ మరణాన్ని మనం తక్కువ చేస్తున్నట్టే కదా. యేసు ప్రభు శిలువ మరణంలో మరణించింది వ్యర్థం అంటున్నట్టే కదా. మరి అటు అంటుంటే పరిశుద్ధాత్ముడు గంతులేస్తాడా? బాధపడతాడా? బాధపడతాడు కదా. కాబట్టి ఈరోజు అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నారు. చూడండి ఆ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము 29వ వచనం. 29 నుంచి చదువు. వినువానికి ఏం కలగాల? అంటే నువ్వు మాట్లాడితే అవతలోళ్ళు వింటే వారికి ఏం కలగాల? మేలు కలగాల. చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట ఏం రావద్దు? దుర్భాష. దుర్భాష వస్తే తర్వాత వచనంలో ఏముంది? దేవుని పరిశుద్ధాత్మను. అంటే దుర్భాష మాట్లాడితే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? ఇప్పుడు దుర్భాష అంటే ఏంటి? మనమేమనుకుంటామంటే దుర్భాష అంటే లోకంలో మాట్లాడుతుంటారు కదా బూతులు,
అవి దుర్భాష అనుకుంటాం. అవి దుర్భాషనే, కాదంటలేం. ఎందుకంటే దేవుని పిల్లలు బూతులు మాట్లాడొద్దు, సరసోక్తులు మాట్లాడొద్దు, వాటి పేరైనా ఎత్తొద్దు అంటాడు కదా. అవి కూడా దుర్భాషనే. కానీ అంతకంటే ఘోరమైన దుర్భాష ఏంటిదో తెలుసా? అంతకంటే భయంకరమైన బూతులు ఏంటో తెలుసా మీకు? నేను యేసు ప్రభుని నమ్మినా కానీ నేను ఇంకా ఎవరిని అంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దుర్భాష మాట్లాడుతున్నావు. మనం బూతులు అంటే మీరు వినండి, లోకంలో తిట్టే మాటలు విని ఇంతకంటే పెద్ద బూతులు లేవనుకుంటాం. కానీ భయంకరమైన బూతులు, దుర్భాష విశ్వాసే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు యేసు ప్రభుని నమ్మినవు కానీ ఇంకా గ్యారెంటీ లేదు పరలోకం పోతావో లేదో. యేసు ప్రభు నీ కొరకైతే చనిపోయినాడు కానీ నువ్వు ఏమన్నా చేస్తేనే అప్పుడే అక్కడికి పోతావు. ఇప్పుడు చెప్పండి, ఇది దుర్భాష కదా? అందుకే ఆ దుర్భాష నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో దేవుని ఆత్మ ఏమవుతున్నాడు? దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు అలా మాట్లాడినప్పుడు నీలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోతాడా? నిన్ను విడిచి వెళ్ళిపోడు. కానీ ఆ ఆత్మ నిన్ను నడిపించలేడు. దేవుడు తన ఆత్మ నీకు ఎందుకు ఇచ్చినాడు? ఆ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. వినండి, జాగ్రత్తగా వినండి, ఇవి మీ మనసులో పెట్టుకోండి. ఏవైతే వింటున్నారో వాటి ప్రార్థన చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఇవి చూస్తారు. దేవుడు తన ఆత్మను మనకు ఎందుకు ఇచ్చినాడు? ఆ ఆత్మ చేత నువ్వు నడిపించబడాలా. ఆ ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే నడిపించబడుతుంటావో, ఏమన్నాడు మొదటి కీర్తనలో? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతా సఫలం. గలతీ 5:22 అన్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. అంటే నువ్వు ఆత్మచేత నడిపించబడుతుంటే ఈ ఫలాలన్నీ నువ్వు ఫలిస్తుంటావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆత్మచేత నడిపించబడాలని దేవుడు మనకి ఏమిచ్చినాడు? ఆత్మనిచ్చినాడు. కానీ ఈరోజు ఆత్మను అందరూ ఏం చేస్తున్నారు? దుఃఖ పెడుతున్నారు. ఏం చేసి దుఃఖ పెడుతున్నారు? యేసు ప్రభు శిలువ మరణము ద్వారా నీకు ఏమి కలిగిందో అది నమ్మకుంటే పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకేం కలిగింది? మాకు అస్సలు తెలియదు సార్ ఏం కలిగిందో. ఆయన ఎందుకు చనిపోయినాడో కూడా మాకు తెలియదు, ఎప్పుడు చచ్చిపోయినాడో కూడా నాకు తెలియదు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మనకి ఏమి కలిగింది? లాభం ఉందా? లాభం లేకపోతే భక్తి వేస్ట్ చెప్తున్నా నేను. యేసు ప్రభు శిలువలో చనిపోవడం ద్వారా లాభము లేకపోతే భక్తి అనేది వ్యర్థము. అంటే మనం ఇవన్నీ చేయడము, యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మనం నీతిమంతులమైన, పరిశుద్ధులమైన, దేవుని పిల్లలమైన, ఇక శిక్షావిధి లేదు. అందుకే విశ్వాసికి ఏ భయం ఉండకూడదు? ఈ భయం లేకపోతే ఇంక భయం లేనుడు పాపం చేస్తాడు కదా సార్ అంటున్నారు. నరక భయం ఉండకూడదు, కానీ దేవుని భయం ఉండాలి. దేవుని భయం అంటే ఏంది? నరకం పోతానే భయమా? కాదు. దేవుని భయం అంటే ఏంటంటే, దేవుడు నా కొరకు యేసు ప్రభును అనుగ్రహించినాడు కదా, యేసు ప్రభులోనే దేవుడు నాకు అన్నీ సిద్ధం చేసినాడు కదా. ఇప్పుడు యేసు ప్రభును నేను నేర్చుకోకపోతే నా జీవితంలో నేను నష్టపోతాను అన్న భయం ఉండాలి. దీన్నే దైవ భయం అంటారు. భయం అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? సాధారణంగా మీరు మంచోళ్ళు కరెక్ట్ చెప్తారు అనుకుంటున్నాను. భయం అంటేనే సాధారణంగా క్రైస్తవులకు ఏం గుర్తొస్తుంది? అది నాకు కూడా అట్నే ఉంది. భయము అంటే దేవుని భయం ఉండాలన్నా అంటే భయం ఉండాలన్నా అంటే భయం లేకపోతే నరకం పోతాం రా అంటే భయము అంటేనే వెంటనే మన ఆలోచనలోకి వచ్చేది నరకం. కానీ ఏ భయం ఉండకూడదు చెప్పండి మనకి? నరకం అనే భయము నీలో, నరకం పోతా అనే భయం నీకుంటే, నరకం పోతావని ఎవడ నిన్ను భయపెడితే వాడు బాగుపడలేడు, అలా నమ్మేవాడు కూడా. ఇది నేను చెప్తున్నా, నేను చెప్తలే, నేను వాక్యం చెప్తున్నా, సత్యం. అందుకే
నువ్వు యేసు ప్రభుని నమ్మినా నువ్వు మంచిగా జీవించకపోతే నరకం పోతావని ఎవరైతే మిమ్మల్ని భయపెడుతున్నారు, అలా ఎవరైతే చెప్తున్నారో దేవుని వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో పవిత్ర జీవితం వాళ్ళు కలిగి లేరు. ఎందుకంటే నరకం పోతామన్న భయం ఉందంటే వాళ్ళకి ఏ మనసు ఉన్నట్టు? ధర్మశాస్త్రపు మనసు ఉంది. ధర్మశాస్త్రం ద్వారా పాపం ఎక్కువైతుందా తక్కువైతుందా? అంటే ధర్మశాస్త్రం బోధించేవాడు చెప్పడానికి మంచి మాటలు చెప్తాడు, కానీ చేసేవాడిని చెడు పనులే. ధైర్యంగా చెప్పండి సార్, ఇట్లా చెప్తే ఆడ ఒప్పుకుంటారు సార్? ఎవరు ఒప్పుకోరు. నిజంగా లోకం ఒప్పుకోదు, కోప్పడుతుంది. అసలు నేను ఒక మాట అడుగుతా, అంటే నిన్న అంటే 2 రోజుల కిందట నేను నా భార్య ఇంట్లో కొంతమంది పిల్లలం బైబుల్ స్టడీ చేస్తున్నాం. అంటే వాక్యాన్ని హాలిడేస్ ఇచ్చారు కదా, సెలవులు కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పి అందరినీ కూర్చోబెట్టుకొని వాక్యం స్టడీ చేస్తున్నాం. మేమందరం స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు మాకు చెప్పిన ఒక మాట, అంటే ఒక నేర్పించిన ఒక మాట మీతో చెప్తున్నాం. మనుషులలో మంచోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? ఒకరోజు అంటే మామూలుగా యేసుప్రభుని పక్కన పెడదాం కాసేపు. మామూలుగా మనుషులలో మంచోడు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. మనుషులలో మంచివాడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేరు. ఎందుకు లేరక్క? స్కూళ్ళు కట్టిస్తలేరా? పేద పిల్లలకు సహాయం చేస్తలేరా? ఏం రాదన్న? ఎవరన్నా హాస్పిటల్లో పడితే రక్తం లేదంటే వచ్చి రక్తం ఇస్తలేరా? మంచోళ్ళు కాదంటారా? ఏమో ఇన్ని చెప్పిన కాబట్టి డౌట్ వస్తుంది, ఉన్నారేమో. అదే కదా రాదన్న ఆలోచన. నిజమే సార్, రక్తం ఇచ్చేతోళ్ళు ఉన్నారు, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసేతోళ్ళు ఉన్నారు. నేను లేననుకోండి, కానీ నువ్వు ఇన్ని చెప్తున్నావు కాబట్టి ఉంటారు సార్. ఊరికి అంటే గ్రామానికి కొంతమంది ఉంటారు అని అటు అనిపిస్తుంది కదా. కానీ మీరు వినండి, ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. యేసుప్రభు సాధారణంగా ఎలా కనపడుతున్నాడు? మనిషి. ఇప్పుడు ఆయన మా శరీరధారిగా ఇప్పుడు మన దగ్గరకు వచ్చినా మనం ఏమంటాం? ఇదో ఆడ కూర్చో అంటాం. అంటే మనకి ఎలా కనపడతాడు? మనిషి. ఆయన దేవుడని చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు మనం ఆయన నమ్ముతున్నాం. కానీ ఆయన ఉన్న దినాల్లో ఆయన అందరు ఏమన్నారు? మనిషే కదా, సాధారణంగా నీలా నాలా శరీరం వచ్చినాడు. అందుకే ఆయన పాప శరీరాకారంతో వచ్చినాడు. అంటే ఆయన శరీరంలో పాపం లేదు, కానీ ఆ ఆకారంతో వచ్చినాడు. అంటే చూడ్డానికి నువ్వు నేను ఆయన అంటే అందరం ఒకే విధంగా కనపడు. ఇప్పుడు ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాడు, సద్బోధకుడా అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు అంటే యేసుప్రభు జీవితాన్ని చూసినాడు. చూసి అరే యేసుప్రభు అంటే ఈ మనిషి, యేసుప్రభు కాదు ఆ వ్యక్తి, ఏంటంటే యేసు అనే ఈ మనిషి మంచోన్లాగా ఉన్నాడు అన్నాడు. యేసుప్రభు మంచోడా కదా? మంచోడే. కానీ ఈ వ్యక్తి యేసుప్రభువును ఎలా చూస్తున్నాడు? ఒక మనిషి లాగా చూసి ఇప్పుడు ఈ వ్యక్తి మంచోడు అనుకొని ఇప్పుడు ఏమంటా అంటే సద్బోధకుడా అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి దృష్టిలో మనిషి అనే వాళ్ళల్లో కొందరు మంచోళ్ళు ఉంటారు అని ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను సత్పురుషుణ్ణని నువ్వు ఎలా చెప్తున్నావు? అంటే నేను మనిషిని అని నువ్వు అనుకుంటున్నావు కదా, మనిషి అన్నవాడు మంచోడని నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప సత్పురుషుడు అసలు ఒక్కడు కూడా లేడన్నాడు. ఏమి సార్, చచ్చిపోతే నా రక్తం ఇచ్చిన వానికంటే అయినా నువ్వు మంచోనివి ఇట చెప్తే రక్తం ఇచ్చినోడు ఏమంటాడు? ఎనికి ఇచ్చాడు నా రక్తం నాకు ఇవ్వండి రా అంటాడా లేదా? అంటే నేనేమంటున్నానంటే మనుషులలో ఒక్కడు మంచోడు లేడంటే ఇప్పుడు లోకం ఒప్పుకుంటుందా? నేను ఇన్ని చేస్తున్నా, పేద ప్రజలకు నేను ఇంత ఇస్తున్నా, వాళ్ళకు చర్చి లేకపోతే చర్చి కట్టించిన, ఇంకేముంది, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించిన, లేదంటే అది చేసిన ఇది చేసిన, నేను మంచోడిని కాదా అంటే యేసుప్రభు అంటున్నాడు మనిషి అనేవాడు అసలు మంచోడు కాదు. మరి లోకం ఒప్పుకుంటుందా? ఇప్పుడు నేను అడుగుతున్నా, లోకం మనల్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా స్టెఫెన్ను చంపినట్టు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటా. అంటే చంపకపోయినా అంత కోపం మన మీద వస్తుంది. అంటే యేసు ప్రభు చెప్పే మాటలు ఒక్కొక్కసారి స్వనీతి పరులకు ఎట్టొస్తుంది, ఏమవుతుంది? విపరీతమైన కోపం వస్తుంది. వాళ్ళు కోప్పడతారని చెప్పి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మనం అబద్ధాలు చెప్దాం అంటే దేవుడు చెప్పంది చెప్దామా? అందుకే మనుషులు ఎలా అనుకున్నా
సత్యం చెప్పడానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఏముండాలా? అందుకే ధైర్యంగా దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు నమ్మాలా, దాన్ని పలకాల. శారా అంట అబ్రహామును ధైర్యంగా భయపడకుండా అబ్రహాం అని పిలిచిందంట. అంటే అబ్రహాం అంటే అది దాంట్లో పిలిచడానికి ధైర్యం ఏమి ఉండాలని మీరు అనుకోవచ్చు. చదవండి ఆ మాట ఒకసారి. ఎఫెసీ పత్రిక దగ్గరికి ఉండండి. తిమోతి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉంటే, అంటే మనం ఏం కావద్దు? బెదరకూడదు. ఏం కావద్దు? దేవుడు ఏమి చెప్తున్నాడో అది నువ్వు ఖచ్చితంగా నమ్మాలా, దాన్ని పలకాలా. లోకమంతా దానికి విరోధంగా ఉండొచ్చు, నీ చుట్టుపక్కల అంతా దాన్ని ఒప్పుకోకపోవచ్చు. అందరూ ఒప్పుకోకపోతే నీకు ఒప్పుకోబుద్ధి అవుతుందా? అబ్బా ఇది చెప్తే ఏమంటారో అంటారా కదా అప్పుడు మీకేమవుతుంది? దాన్ని ఒప్పుకోవడానికి భయం అవుతుంది. అయినా మీరు విశ్వాసాన్ని బట్టి బెదరకుండా దాన్ని ఒప్పుకుంటే దాన్ని చూస్తారు. ఒకరోజు ఏం జరిగిందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అంటే ఆ పాప వాళ్ళ ఊరికి, నా భార్య వాళ్ళ ఊరికి ఒకరోజు పోయినా. అక్కడ వాక్యం చెప్దాము అంటే అక్కడ బోధ సరిగ్గా లేదు, వాక్యం చెప్దామని అన్నా. అంటే అప్పుడు కొత్త అన్నారు, చాలా సంవత్సరాల కిందట. అప్పుడు ఆ పాప ఏమన్నది, ఇట చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో. అంటే నువ్వేమో అడుగుతావు, ప్రశ్నలు అడుగుతావు, పరలోకం ఎటు పోతారని అడుగుతావు. ఏం చేయాల్సిన అవసరం లేదు, యేసు ప్రభుని నమ్మితే చాలు అంటావు. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోక చెప్పు వచ్చినాక మళ్ళీ వాళ్ళు ఏమంటారో. అంటే ఇప్పుడు ఏంది? భయం. ఏంటిది? ఏం భయం? తప్పు చెప్పిపోయినాడు, ఏమి చేసినా మానవుడు నీతిమంతుడు కాలేదంట, యేసు ప్రభుని నమ్మితే అవుతాడా, అది నాకు తెలుసు. అట్లా అనుకుంటారని నాకు తెలుసు. అలా చెప్తే కూడా డైరెక్ట్ వేరే పాస్టర్లు వేసి కూడా ఏమన్నారో తెలుసా, ఈ వ్యక్తి చెప్పేది తప్పు అన్నారు. అంటే ఇవన్నీ ఉంటాయని తెలుసు. ఇప్పుడు దీనికన్నిటికి భయపడి సత్యం చెప్పకుండా ఉందామా? మన పని ఏంటిది? సత్యం చెప్పడం. అవమానమైన అంటే నిందలేసినా నువ్వు చెప్తుంది తప్పు అని అన్నా ముఖం ఎదురుగానే అయినా అవకాశం వచ్చినప్పుడు సత్యం చెప్పడం. ఇప్పుడు నువ్వు బెదిరినావు అనుకో, అసలు దేవుడు నిన్ను వాడుకోలేడు. ఒకవేళ నువ్వు ధైర్యంగా నిలవన్నావు అనుకో, అక్కడ కొందరన్నా ఆ సత్యం గ్రహించి మేలు పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శారా ఆయన భర్తను అబ్రహాం అని పిలవడానికి భయపడలేదంట. అబ్రహాం అంటే అర్థం ఏంటి తెలుసా? అనేక జనములకు తండ్రి. అబ్రహాం అంటే అర్థమైంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళకి అప్పటికి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. కానీ ఇప్పుడు ఏమని పిలిచమంటున్నాడు దేవుడు? అనేక జనములకు తండ్రి, అనేక జనములకు తండ్రి అని పిలుచంటున్నాడు. అందరూ వింటారు. విన్నప్పుడు ఈమె ఏమంటుంది? అనేక జనములకు తండ్రి, అబ్రహాం అంటే పేరు ఏంటంటే అనేక జనములకు, అంటే ఏమని పిలుస్తుంది? అనేక జనములకు తండ్రి, అనేక జనములకు తండ్రి అంటుంది. అప్పుడు పిల్లలు ఉన్నారా వీళ్ళకు? ఒక్క కొడుకు కూడా లేడు. ఈయనతోళ్ళందరూ ఏమనుకుంటారు? అనేక జనములకు తండ్రి అంటుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారని వస్తారు ఇంటికాడికి. వచ్చినప్పుడు ఒకడన్నా ఉన్నాడా? ఒరే అందరు నన్ను అవమానపరుస్తారు కదా విని అని ఈమె భయపడుతుందా? అంటే భయపడకుండా దేవుడు ఏమనమంటున్నాడో అది ఈమె అంటుందా లేదా? అలా అనింది విశ్వాసంతో. ఈరోజు అనేకులకు ఆమె తల్లి అయిపోయింది. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏమైతే చెప్తున్నాడో లోకమంతా దాన్ని వ్యతిరేకించిన ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. ఖచ్చితంగా దాడులు అనేటివి ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు చెప్పేదానికి వేరుగా నిందలేసే వాళ్ళు ఉంటారు. అయినా నువ్వు బెదరకుండా ఆ సత్యాన్ని నువ్వు గట్టిగా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకే ఆమె భయపడలేదంట. ఏం కాలేదు? భయపడలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, లోకంలో మంచోడు ఒక్కడన్నా ఉంటాడంటే ఉంటాడేమో, అంటే ఉండకపోతే ఏమంటారో అని చెప్పడానికి కూడా ఒకసారి భయం అవుతుందా? కాదు, అవుతుంది. అయినా దేవుడే చెప్తున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, అసలు దేవుడు ఒక్కడే తప్ప మంచోడు ఒక్కడు కూడా భూమి మీద లేడు.
కానీ చూడడానికి మంచి పనులు చేస్తున్నారా లేదా? చేస్తున్నా వాడు మంచివాడు కాదని ఎవరంటున్నారు? అందుకే. కానీ మనమేమంటాం తెలుసా కొందరిని చూసి? మంచోడన్నా ఈ మనిషి. వాళ్ళకు సాయం చేసినాడు, వీళ్ళకి సాయం చేసినాడు, వీళ్ళకి సాయం చేసినాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎవరు? మంచోడు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అసలు భూమి మీద మంచోడు ఒక్కడు కూడా లేడు. అందుకే ఆయన వచ్చినాడు. వచ్చి యేసుప్రభుని నమ్మిన వారిని ఆయన వచ్చి మానవుల అంటే చెడ్డ మనుషుల కొరకు. ఎవరి కొరకు? చెడ్డ మనుషుల కొరకు. అందుకే పాపుల కొరకు, బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. నువ్వు చెడ్డోనివని వదిలేశాడు ఆయన. చెడ్డోళ్ళని తీర్పు తీర్చడం వేరు. చెడ్డోళ్ళని తీర్పు తీర్చి చెడ్డోళ్ళని చెప్పి ఆ వ్యక్తులను మంచివాళ్ళుగా చేయడం వేరు. ఈరోజు చాలామంది చేసే పని ఏందో తెలుసా? నువ్వు చెడ్డోనివి, నువ్వు అటటోనివి, నువ్వు ఇటటోనివి, వీటి వరకే తీర్పులు. తీర్పులు తీర్చడం గొప్పనా? వాడు ఆ బలహీనతలో ఉంటే వానికి సహాయం చేసి దాని నుంచి బయటపడేయడం గొప్పనా? యేసుప్రభు చేసింది అదే కదా. కానీ ఈరోజు రక్షణ పొందిన వాళ్ళు కూడా చాలామంది ఏం పని చేస్తున్నారు? వాళ్ళు అట్ట సార్, వీళ్ళు ఇట్ట సార్, ఆ ఇంటికాడికి పోవాకు సార్, మా ఇంటికాడికే సార్ రా సార్ భోజనం చేయనిగా, వాళ్ళు అటటోళ్ళు సార్, వాళ్ళ ఇంటికాడికి అంత. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇవే మనం తీర్పు తీర్చాల్సింది? ఇవేనా తీర్చే తీర్పులు? మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు వినాలా, నిజంగా ఆ వ్యక్తి బలహీనుడైతే దేవుని కుమారునిగా, నీతిమంతునిగా, దేవుని ప్రేమను నేర్చుకుంటున్న వ్యక్తిగా నీ పని ఏంటంటే, ఆ వ్యక్తి ఏ బలహీనతలు అయితే ఉన్నాడో ఆ బలహీనతను తీర్పు తీర్చడం కాదు, ఆ వ్యక్తి ఆ బలహీనత నుంచి బయటపడడానికి మార్గం చూపించాలి. ఏం చూపించాలా? మార్గము చూపించాల. అందుకే దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అంటాడు, చదవండి. దానియేలు గ్రంథం యెహెజ్కేలు తర్వాత ఉంటుంది, పేజీ నెంబర్ 744. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 744, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ వచనం. తీసినారా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబర్ 744. నీ బైబుల్ వేరుంది బాబు, నువ్వు తీసినావా? 12వ అధ్యాయం తీసినావు, రైట్. 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోను జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. ఇక్కడ వినండి, నీతి మార్గము ననుసరించి నడుచుకునేనట్లు ఎవరు అనేకులను, అంటే నీతి మార్గం అనుసరించి నడుచుకునేటట్టు ఎవరైతే అనేకులను ఈ మార్గంలోకి తిప్పుతారో వారు ఎలా అంట? నక్షత్రము వలె నిరంతరము, అంటే నిరంతరం ప్రకాశించేవారంట. అంటే అంత మహిమతో వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే, అనేకులు నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు త్రిప్పేవారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుని పిల్లలముగా బలహీనులను చూసి తీర్పు తీర్చడం మన పనే? ఆ బలహీనుడు నీతి మార్గంను అనుసరించేటట్టు త్రిప్పడం మన పనే? మరలా అడుగుతున్నా, బలహీనులను చూసి తీర్పు తీర్చడం మన పనే? లేదంటే ఆ బలహీనుని చూసి వాని బలహీనత నుంచి బయటపడే ఆ నీతి మార్గమును వాడు నడవడానికి మనం త్రిప్పడం మన పనే? అంటే వాడిని తిప్పాలా. ఆ బలహీనత నుంచి బయటపడే మార్గం ఒకటి ఉంది, ఆ మార్గంలోకి నువ్వేం చేయాలి? వాడిని తిప్పాలా. అంతేగాని ఆ మార్గం చూపించకుండా నువ్వు అది, నువ్వు ఇది అని తీర్పులు తీర్చడమా మన పని? ఇప్పుడు నేను అడుగుతున్నా, అట తీర్పు తీర్చాలంటే ఆ అధికారం యేసు ప్రభుకే ఉంది. అందరూ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినారా లేదా? బోధ కూడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం. చూసావా ఎంత గొప్పగా చెప్పుకుంటారో? తప్పు చేసింటే పట్టుకొని వచ్చామని దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈరోజు మనుషులు కూడా ఏం గొప్పగా చెప్పుకుంటారు తెలుసా? ఒరే వాడు అది చేస్తుంటే నేను చూసినారా, వాడు అది చేస్తుండే నేను చూసిన అంటే అది, దాన్ని వీళ్ళు ఎట్ట చెప్పుకుంటారు? గొప్పగా చెప్పుకుంటారు. అని వీళ్ళు కూడా ఏం చేసినారు? ఆ స్వనీతి పరులు యేసు ప్రభు దగ్గరికి ఆయన తీసుకొచ్చి, ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టువన్నాం, మోసే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు, నువ్వేం చెప్తావు అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ మనసు అంతా ఎట్టుంది? తీర్పు తీరుస్తున్నారు. వ్యభిచారం చేసింది. కానీ యేసు ప్రభు
ఒక్కసారి ఇలా అడిగినాడు, మీలో తప్పు చేయనోడు ఎవడో మొదట ఆమె మీద రాయేయండి అన్నాడు. ఇప్పుడు చూసామా, చూడడానికి తీర్పు తీరుస్తున్నారు కానీ యేసుప్రభు ఆ మాట అనేసరికి చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు ఒక్కడు కూడా అక్కడ లేడంట. ఇప్పుడు యేసుప్రభు ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఆ స్త్రీ ఉంది. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదంటే లేదు ప్రభువా అన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించడానికి పలికిన వాడు ఆయన. మీలో పాపం లేని వాడెవడో రాయేయమంటే అక్కడ ఒక్కడు లేడు. కానీ ఈయన ఎటువంటి వాడు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పినవాడు. కానీ ఆయనకు అధికారం ఉందా లేదా శిక్షించే అధికారం? కానీ ఆయన శిక్షించినాడు, తీర్పు తీర్చినాడు. ఏమన్నాడు? అమ్మా నేను నీకు శిక్ష విధింపను, అయితే నువ్వు వెళ్ళి ఇక పాపము చేయుతా. చూసావా, ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఉంది, శిక్షించే అధికారం ఉంది. ఆయననే ఏమంటున్నాడు? నువ్వు బలహీనుడు అయి ఉండి వాని బలహీనతలను వేలెత్తి చూపడానికి అంటే ఏమది? అందుకే దేవుని కృప నీకు అర్థమైతే తీర్పులు తీర్చం మనం. వాడిట్ట వారట్ట అని చెప్పం మనం. ఏం చెప్తామో తెలుసా? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, స్నేహితుడు తప్పిదములు దాచిపెడతాడంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. అంటే వాని మీద ప్రేమ దోషములన్నిటిని కప్పుతుందంట. ప్రేమ ఏం చేస్తుంది? వాని మీద ప్రేమ ఉంటే వాని గురించి చెడ్డగా చెప్తావా? వానిలో బలహీనతలు ఉండొచ్చు, అయినా నువ్వు చెడ్డగా చెప్తావా? అంటే ఏమి లేదు నీకు. ప్రేమ ఉంటే దోషాలను ఏం చేస్తుంది? కప్పేస్తుందంట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి, వినండి. పాత నిబంధన కాలంలో దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించి కనాను తీసుకుపోతున్నాడు. కనాను తీసుకుపోతుంటే వాళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేసినారు. ఏం చేసినారు? మేము ధర్మశాస్త్రం పాటించి నీతిమంతులమైతామని 10 ఆజ్ఞలు తీసుకున్నాం. అంటే ఆ 10 ఆజ్ఞలు తిరుగుబాటును చూపెడుతున్నాయి. 10 ఆజ్ఞలు ఏం చూపెడుతున్నాయి? ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద తిరుగుబాటు. అవునా కాదా? మరలా ఒకానొక సందర్భంలో ఒక విషయం జరిగింది. దేవుడు నియమించిన యాజకుల మీద ప్రజలు తిరుగుబాటు చేసినారు. ఎవరి మీద? దేవుడు నియమించిన యాజకుడు పెద్దల మీద దేవుని ప్రజలు ఏం చేసినారు అంటే పెద్దల మీద వీళ్ళు ఏం చేసినారు? తిరుగుబాటు చేసినారు. ఆ పెద్దలను నియమించింది ఎవరు? అంటే పెద్దలను ఎదురుస్తున్నావు అంటే నువ్వు ఎవరిని ఎదురుస్తున్నావు? దేవుడు. అంటే 10 ఆజ్ఞలు అడిగి దేవుని మీద తిరుగుబాటు చేసినారు. దేవుడు నియమించిన పెద్దల మీద ఎదురు తిరిగి దేవుని మీద తిరుగుబాటు చేసినారు. అంటే 10 ఆజ్ఞలు ఏం చూపెడుతున్నాయంటే దేవుని మీద తిరుగుబాటుతనాన్ని చూపెడుతున్నాయి. 10 ఆజ్ఞలు దగ్గరకు వచ్చేవాడు, 10 ఆజ్ఞలను అడిగేవాడు దేవుని మీద తిరుగుబాటుతనాన్ని చూపెడుతుంది. అప్పుడు పెద్దలకు అంటే అహరోను క్రమంలో వాళ్ళు ఏం చేసామంటే అంటే ఒక కర్ర ఉండేది. ఇజ్రాయేలు 12 గోత్రాలు కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను ఎవరినైతే మీలో 12 కర్రలు తీసుకురండి, కర్రలు 12 తీసుకురండి, ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో వాళ్ళే యాజకులు, వాళ్ళే పెద్దలని దేవుడు చెప్తున్నాడు. 12 గోత్రాలలో 12 కర్రలు తెస్తే అహరోను కర్ర మాత్రమే చిగురించింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మందసాన్ని అంటే ఆ 10 ఆజ్ఞలను, ఆ చిగురించిన అహరోను కర్రను, ఆ మన్నా గల పాత్రను తీసి ఏం చేయమన్నాడంటే మందసము లోపల పెట్టండి అన్నాడు. అంటే ఒక మందసం, మీకు అర్థం కావడానికి ఒక బాక్స్. ఆ మందసం లోపల ఏం పెట్టమన్నాడు? 10 ఆజ్ఞలు. మందసం లోపల ఏం పెట్టమన్నాడు? 10 ఆజ్ఞలు. చిగురించిన అహరోను చేతికర్ర, మన్నా గల పాత్ర లోపల పెట్టండి. పెట్టి ఏం చేయాలా? దాన్ని ఓపెన్లో పెట్టొద్దు, దాని మీద కరుణాపీఠం కప్పండి. ఏం కప్పాలంట? ఇప్పుడు నేను అడుగుతున్నా, అంటే నీ అవిధేయతను, నీ తిరుగుబాటును దేవుడు తన కనికరంతో, తన కరుణతో ఏం చేసినాడు? కప్పేసినాడమ్మా. అంటే మన తిరుగుబాటుతనాన్ని, మన పాపములను, మన దోషములను దేవుడు తన కరుణతో తుడిచివేసినాడు. అందుకే పాత నిబంధన కాలంలో ఇప్పుడు కరుణాపీఠం తీసినారనుకో, ఇప్పుడు ఒక బాక్స్ ఉందండి, బాక్స్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి, చిగురించిన అహరోను చేతికర్ర ఉంది. ఇవి ఏం చూపెడుతున్నాయి? దేవుని మీద తిరుగుబాటు. అంటే 10 ఆజ్ఞలను చూస్తే దేవునికి ఏమొస్తుంది? తిరుగుబాటు చేస్తున్నాం మనం, అంటే దేవుని కోపం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఆ తిరుగుబాటును ఏం చేసినాడు? పైన ఆ బాక్స్ మీద కరుణాపీఠం పెట్టండి. ఇప్పుడు దేవుడు చూసినాడు అనుకో, 10 ఆజ్ఞలు కనపడతాయి.
కనపడవు కాబట్టి ఇప్పుడు తిరుగుబాటు కనపడవు. తిరుగుబాటు కనకపోతే దేవుడు వాళ్ళ మీద కనికరం చూపెడతాడు. అంటే ఇప్పుడు దేవుడు తన కనికరము చేత వారి దోషంలో ఏం చేసినాడు? కప్పివేసినాడు. ఏం చేసినాడు? కప్పివేసినాడు. ఇప్పుడు మీరు వినండి, ఒక్కసారి కరుణాపీఠం అటు తీసామనుకో, లోపల ఏమున్నాయి? ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం కనపడితే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఒకసారి దయతో వినండి, ప్రేమ దోషములన్నిటిని కప్పుతుంది కదా. మా పెద్దమ్మ వినాల, ప్రేమ దోషములన్నిటిని కప్పుతుంది కదా. ఇప్పుడు నీకు ప్రేమ ఉంటే తీర్పులు తీరుస్తావా? నువ్వు అది అంటే ప్రేమ ఉంటే ఒకరి దోషాలను నువ్వు బయట పెడతావా? అటని చెప్పి దోషాలను మెచ్చుకోవాలని కాదు. మన పని ఏంటంటే నీతి మార్గమును అనుసరించేటట్లు నువ్వు త్రిప్పడం మన పని. అర్థమవుతుందా? దోషాలను చూపించి వాడిని అవమానపరచడం మన పని కాదు. నీతి మార్గమును అనుసరించేటట్టు వారిని ఆ మార్గంలోకి తిప్పడం మన పని. అందుకే ప్రేమ దోషములన్నిటిని కప్పునని వాక్యం చెప్పినట్టు, ప్రేమ ఉంటే దోషాలు బయట పెట్టకుండా ఆ దోషములో నుంచి బయటకు వచ్చే మార్గం చూపెడతాం. అలా ఎవరైతే చూపెడతారో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారంట. అర్థమవుతుందా? కాబట్టి దేవుని పిల్లలముగా యేసు ప్రభు దగ్గరికి వాళ్ళందరూ వచ్చి తీర్పులు తీరుస్తున్నారు. తీర్పులు తీరుస్తుంటే ఆయన అన్నాడు, నేను మీకు అంటే తప్పు లేనివాడు ఎవడో రాయండి అంటే అక్కడ ఒక్కడు లేడు. యేసు ప్రభుకే శిక్షించే అధికారం ఉంది, కానీ ఆయన కూడా శిక్షించలేదు. ఏమన్నాడు? నేను నిన్ను శిక్షింపను, ఇక నువ్వు వెళ్ళి. ఇదే క్రైస్తవ్యం. యేసు ప్రభు చెప్పిన ఈ ఒక్క మాటలోనే ఏముందంటే క్రైస్తవ్యం ఉంది. ఏం ఆ మాట అంటే, అమ్మా నేనును నీకు శిక్ష, ఇక నువ్వు వెళ్ళి. అంటే ఇక్కడ ఫస్ట్ దేవుడు ఏం చెప్తాడు? నీకు శిక్ష లేదు అని చెప్తాడు. నువ్వు నీతిమంతునివి అని చెప్తాడు. నువ్వు దేవుని బిడ్డవు అని చెప్తాడు. దేవుని బిడ్డవు కాబట్టి వెళ్ళి పాపము. కానీ ఇప్పుడు అందరు రివర్స్ చెప్తున్నారు, అక్కడిది ఇక్కడేసి ఇక్కడిది అక్కడ. ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే పాపము చేయకు, అప్పుడు నువ్వు నరకం పోవు అంటున్నాడు. ఇది కరెక్టేనా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు నరకం లేదు కాబట్టి పాపము చే. ఏ మాట మనల్ని కాపాడుతుంది? పాపము చేయకుండా ఉండడానికి పాపము చేయొద్దు, నీకు శిక్షావిధి లేదనే మాట కాపాడుతుందా? లేదంటే నీకు శిక్షావిధి లేదు, పాపం చేయొద్దు అనే మాట నేను పాపం చేయకుండా కాపాడుతుందా? నా ప్రశ్న ఒక్కసారి ఓపికతో వినండి, మరలా ప్రేమతో అడుగుతాను. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను నీకు శిక్ష విధింపను, అంటే నీకు నరకము లేదు, ఇక వీళ్ళే నువ్వు పాపము చేయదు. ఇది యేసుప్రభు బోధ. కానీ చాలామంది ఈ బోధన ఏం చేసినారు? రివర్స్ చేసినారు. రివర్స్లో వాళ్ళు ఏం బోధ చెప్తున్నారు? నువ్వు పాపము చేయొద్దు, అప్పుడు నీకు నరకము ఉండదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజంగా నేను మీ దగ్గరకు వచ్చిన, ఇప్పుడు ఈ సైడ్ వాళ్ళ బోధ ఏంటంటే, ఇదిగో యేసు ప్రభువుని నమ్మినందుకు నీకు శిక్ష అది లేదు, నువ్వు పాపం చేయొద్దు అనేది వీళ్ళ బోధ. మీ బోధ ఏంటిది? పాపం చేయొద్దు, మీకు నరకం లేదనేది మీ బోధ. మీరు అట్లా చేయరు కానీ చెప్తున్నావు, అనుకుందాం. ఇప్పుడు నేను పాపం చేయకూడదని నా కోరిక. ఇప్పుడు నేను మీ ఇద్దరి బోధలో ఎవరి బోధ విని పాపం చేయకుండా ఉంటా? మీ బోధ ఏంటిది? కరెక్టే చెప్తున్నావు, చెప్పింది కరెక్టే. అది మీ బోధ వింటేనే నేనేమైతా? పాపం అంటే పాపము చేయకుండా జీవించాలన్న కోరిక నీకుంటే నువ్వు వినాల్సిందే బోధ. తప్పు చేస్తే నరకం పోతావు అనే బోధ వింటే పాపం చేయకుండా ఉంటావు? ఖచ్చితంగా ఇంకా ఏం చేస్తావు? అందుకే ప్రేమతో చెప్తున్నా, ఎవరైతే పవిత్రంగా జీవించాలన్న కోరిక ఉందో, పాపం చేయకుండా బ్రతకాలన్న కోరిక ఉందో, ప్రేమ కలిగి జీవించాలన్న కోరిక ఉందో, దీవించబడాలని అన్న కోరిక మీకుంటే, అందరికీ ప్రేమతో చెప్తున్నా, మీరు వినాల్సింది పాపం చేస్తే నరకం పోతామనే బోధ వినొద్దు. ఆ బోధ వింటే మీరు పాపం చేయకుండా ఉండలేరు, మీరు దీవించబడలేరు. కానీ మీరు దీవించబడాలంటే, మీరు పాపం చేయకుండా ఉండాలంటే మీరు వినాల్సిన బోధ ఏందో తెలుసా? నీకు నరకం లేదు కాబట్టి పాపము. ఈ బోధ ఎక్కడున్నా మీరు వినొచ్చు. ఈ బోధకు వేరుగా ఎక్కడున్నా ఈ బోధ ఎక్కడున్నా వినొచ్చు. ఈ బోధకు వేరుగా ఎక్కడున్నా మీరు వినాల్సిన అవసరం లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు వెళ్ళి. ఇదే చెప్పాలి మన బోధ. ఇదే అంటే క్రైస్తవ్యం అంతా ఈ ఒక్క మాటలోనే ఉంది. నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధునివి కాబట్టి పాపం చేయదు.
కానీ కొందరు ఏమంటారు, పాపం చేయకుండా ఉంటే అప్పుడు నువ్వేమవుతావు. ఇది కరెక్టేనా? అస్సలు కాదు. అందుకే యేసు ప్రభు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి పాపము. అందుకే మీరు వినండి, చాలామంది చర్చిల్లో నువ్వు పాపం చేయకుండా ఉంటే అప్పుడు నువ్వు పరిశుద్ధుని అవుతావని చెప్తున్నారా లేదా? కానీ ఆ చర్చిల్లో అలా జీవించడం సాధ్యమవుతుంది కాదు. అందుకే నీకు నిజంగా తీవ్రత కోరిక ఉంటే, పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ ఉంటే, ఇదిగో పాపము చేయకుండా ఉంటే కాదు మనం పరిశుద్ధులమైంది. నువ్వు ఎటువంటి వానివైనా యేసుప్రభుని నమ్మితే నీతిమంతునివి. యేసుప్రభుని నమ్మినాక నువ్వు ఎట జీవించినా కూడా ఎవరివి. మరి ఇట్లా చెప్తే ఎట్లంటే అట్లా జీవిస్తారు అంటే అస్సలు జీవించరు. యేసుప్రభుని నమ్మినాక నువ్వు ఎట జీవించినా నీతిమంతును అని చెప్పి యేసుప్రభుని గురించి చెబుతూ ఉంటే, ఇప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు, ఎంత బలహీనతలో ఉన్నా, ఎంత చెడిపోయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏమవుతాడు. మీరు గమనించండి, చాలామంది ఇక వీడు మారడు రా అనుకునే వాళ్ళు కూడా ఏమైనారు, మారిపోయినారు. కొంతమంది మీరు అంటే ఇటువంటి పరిచర్యలో ఉన్న సాక్ష్యాలు మీరు వింటే, నేను కొన్ని సాక్ష్యాలు వింటుంటా. అంటే ఈ బోధ చేసే కొంతమంది స్పీకర్స్ ఉన్నారు ఆ సింగపూర్లో, జోసఫ్ ప్రిన్స్ అని, మంచిగా వాళ్ళ వాక్యం కొంతమంది సాక్ష్యాలు రాస్తుంటారు. అక్కడ ఫారెన్లో అంతా డ్రగ్స్ తీసుకుంటారు కదా, డ్రగ్స్, మత్తు పదార్థాలు, అంటే ఇంజెక్షన్లు, మత్తు కలిగించే పబ్బులు, క్లబ్బులు, వ్యభిచారం, ఇటువంటి పాపాలకంతా తీవ్రంగా వాళ్ళు అడిక్ట్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ బోధ విన్నారు. ఏ బోధ? మత్తు పదార్థాలు మానే పరలోకం పోతావు అనే బోధన. తప్పులు మానే అప్పుడు పరలోకం పోతావు అనే బోధ విన్నారా? వాళ్ళు వినలే. వినింటారు కానీ ఒక అద్భుతమైన బోధ వాళ్ళు విన్నారు. ఏమా బోధ అంటే, యేసు ప్రభుని నమ్మితే చాలు, నువ్వు ఎటువంటి వానివైనా నీతిమంతునివే. యేసు ప్రభుని నమ్మితే నువ్వు నరకము పోవు. అయితే యేసు ప్రభుని గురించి విని 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 రోజు మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి అలవాటైనడు కూడా ఏమైనాడు, మారిపోయినాడు. తాగుబోతులు కూడా ఏమన్నారు, అసలు వాళ్ళని చూసి అన్నారు, ఇక వీడు మారడము అసాధ్యం అన్నారు. కానీ అటువంటి వాళ్ళు ఈరోజు సాక్ష్యాలు రాసి పంపిస్తున్నారు. ఎక్కడ? ఇండియా నుంచి పోయినాయి సింగపూర్కు సాక్ష్యాలు. అంటే ఎక్కడో ఆయన సింగపూర్లో వాక్యం చెప్తుంటే ఇండియాలో లైవ్లో విని ఒక్కసారి ఆ మాధుర్యాన్ని చూసి రోజు విని 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 భయంకరమైన జారత్వం, వ్యభిచారం, దుష్టత్వం, డ్రగ్స్, ఇట తిరుగుబాటుతనం, ఇటువంటి పాపాల నుంచి వాళ్ళు ఏమైనారు, విడుదల పొందినారు. ఎందుకు? ఎక్కడుంది విడుదల? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు? కృపలో, యేసు ప్రభువులో ఉంది. అందుకే నువ్వు ఎంత అంటే దిగజారిపోయినా, అందుకే కీర్తన గ్రంథంలో ఉంటుంది, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు, పైకి లేవనెత్తినాడంట. ఎక్కడి నుంచి? ఊబి అంటే ఏంటిదన్న? ఊబి అని దేని అంటారు చెప్పండి? మనందరికి తెలుసు కదా. ట్రై చేసే కొద్ది వాడు ఏమవుతాడు, లోపలికి. నువ్వు ఎంత ట్రై చేసి అంత వెళ్ళిపోతావు. పాపం మానాల, పాపం మానాల, పాపం మానాలని నువ్వు ట్రై చేసినావు అనుకో, ఇంకా ఏమవుతావు, ఇప్పుడు నుంచి తాగకూడదు, ఇప్పుడు నుంచి తాగకూడదు, ఇప్పుడు నుంచి తాగకూడదు, ఇంకా నేను మానాలా 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 అంటాడు. అనడమే తప్ప తాగడం ఇంకేమవుతుంది, ఎక్కువ అవుతుంది. అంటే ఆ దొంగ ఊబిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు. అందుకే నీ బలంతో నువ్వు పాపం మానాలని ట్రై చేస్తే అది ఎక్కువనే చేస్తావు. కానీ కృప దగ్గరికి రా, ఉన్న పాటున రా. నువ్వు ఎటువంటి వానివైనా కావచ్చు, ఎంత దుర్మార్గంలో అయినా ఉండొచ్చు, ఉన్న పాటునే ఆయన దగ్గరికి రా. ఆయన కృప విను, ఆ కృప నిన్నేం చేస్తుంది, ఆ బలహీనత నుంచి బయటపడి జిగటగల దొంగ ఊబిలో నేను పైకి లేవనెత్తుంది. నాశనకరమైన గుంటలో నుండి 103వ కీర్తనలో దావీదు అన్నాడు, సమాధిలో నుండి ఆయన నన్ను విడిపించినాడు అన్న. ఎక్కడి నుంచి? సమాధిలో. లాజరు చనిపోతే మార్త ఏమనింది చెప్పండి? యేసు ప్రభు లేపుదాం అనుకుంటున్నాడు లాజర్ను, రాయి తీయండి లేపుతా లాజర్న అని. యేసు ప్రభు లాజర్ను లేపడానికి వచ్చి ఏమన్నాడంటే, ఆ రాయి తీయండి సమాధి దగ్గర నుంచి అన్నాడు. మార్త ఏమంటుంది? 4 రోజులు అవుతుంది నాయన, వాసన కొడుతుంటాడు, ఇక అసలు లేవడు నాయన అంటున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు, లాజరు బయటికి రా అన్నాడు. వచ్చినాడా లేదు? అంటే సమాధిలో ఉన్నోడు ఇంకా రావడం అసాధ్యం, ఇది లోకం. కుళ్ళిపోయినాడు, వాసన కొడతాడు, ఇది లోకం. కానీ యేసు ప్రభు తన మాట చేత లాజరుని ఏం చేశాడు? నేను అదే అంటున్నా, దావీదు అదే అన్నాడు, సమాధిలో నుండి ఆయన. చదువుదాం ఆ మాట, 103వ కీర్తన, 103వ కీర్తన, 103వ కీర్తన
కీర్తన గ్రంథం 103వ కీర్తన. 103వ కీర్తన. 103వ కీర్తన 4వ వచనం. ఎక్కడి నుంచి అండి? సమాధిలో నుండి. ఏమన్నా ఎవరన్నా సమాధిలోకి పోయినారనుకో, ఇంకా మనం ఏం చేస్తాం? మర్చిపోతాం, అవునా కదా? ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అంట. కానీ దావీదు చెప్తున్నాడు, నేను సమాధి గల అంటే నా పరిస్థితులు, చాలా పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోయినాయంటే సమాధిలో. కొందరు ఆర్థికంగా ఏ స్థితిలోకి ఉంటారు, కొందరు ఆర్థికంగా ఏ స్థితిలోకి ఉంటారు? సమాధిలోకి వెళ్ళిపోయింటారు. ఇంకా వీని దగ్గర ఈ అప్పులు తీరడము అసాధ్యం. ఆరోగ్యపరంగా కొందరు ఎక్కడికి వెళ్ళిపోయింటారు? సమాధి. అంటే ఇంకా ఈ రోగం నుంచి వీడు బయట పడడు. దావీదు కూడా చాలా విషయాల్లో ఆయన పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోయినాయంటే సమాధిలోకి వెళ్ళిపోయినాయి. దేవుడేమో సమూయేలును పంపించి రాజుగా అభిషేకం చేసినాడు. అభిషేకం చేస్తేనే మనం ఏమంటాం? వెంటనే సీట్ ఇవ్వాలంటామా లేదా? రాజుగా అభిషేకం చేసినారు, వెంటనే నా సీట్ ఏది అంటామా లేదా? కానీ సౌలు అప్పటికి రాజుగా ఉన్నాడు. దావీదు మీద విషపు చూపుతో ఏం చేసినాడంటే, అంటే దావీదు మీద విషపు చూపుతో సౌలు దావీదుని ఎంతో హింసించినాడు. అంటే సమాధిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు, చాలా విషయాల్లో దావీదు పరిస్థితి ఏమైంది? కుటుంబానికి దూరమైనాడు. అంటే కుటుంబం విషయంలో దావీదు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? సమాధిలోకి వెళ్ళిపోయినాడు. అంటే తరుముతున్నాడు. అంటే అంటే సంతోషం విషయంలో దావీదును సౌలు ఎక్కడికి తరిమినాడంటే సమాధిలోకి తరిమినాడు. అయితే ఇంకా ఈ పరిస్థితుల్లోంచి దావీదు బయటికి రాలేడు అనుకుంటున్న పరిస్థితులు అవి. అటువంటి పరిస్థితుల్లో దావీదు చెప్తున్నాడు 3వ వచనంలో, 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎక్కడి నుంచి అంట? సమాధి. ఏదో సమాధి బయటన్నా ఉంటే, ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు అనుకో, ఐసీయూలో ఉంటే అర్థం ఏంటంటే అటన్న అవుతాడు ఇటన్న అవుతాడని అర్థం. అందుకే ఐసీయూలో ఉంటే అర్థం ఏంటంటే అటన్న అవుతాడు ఇటన్న అవుతాడు. ఐసీయూలో ఉంటే కొంచెం నిరీక్షణ ఉంది, అవునా లేదా? బతుకుతాడన్న ఒక నిరీక్షణ. కానీ సమాధిలో ఉంటే ఇంకేముంది? నిరీక్షణ ఉందా? లేదు. ఇప్పుడు చాలా విషయాల్లో దావీదు పరిస్థితి కూడా సమాధి పరిస్థితులు అయిపోయినాయి. మన జీవితంలో కూడా చాలా విషయాలు అటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ దావీదు అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, సమాధిలో నుండి విమోచించినాడు. ఎక్కడి నుంచి? యేసు ప్రభు చనిపోయినాడు, ఏమైనాడు? చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినం ఏమైనాడు? పాట వాడతాం కదా ఈస్టర్ రోజు, లేచినాడు రా సమాధి గెలిచినాడు. ఆ స్త్రీలు చూసినారు ఆయన, చూసి యేసు ఇక్కడ లేడు, ఆయన దేహం ఇక్కడ లేదన్నాడు. కానీ యేసు ప్రభు సమాధిని ఏం చేసినాడు? చూసినారా? యేసు ప్రభు సమాధిని ఎందుకు చేయించాడో తెలుసా? శిష్యులు అన్నారు, ఇక ఆయన చాప్టర్ అయిపోయింది అని. చేపలు పట్టుకునే తోలని యేసు ప్రభు పిలిచినాడు, మనుషులను పట్టు జాలరుగా చేస్తా అన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పరిచయం చేసినాడు. ఆయన సిలువ వేయబడి మరణించినాడు. మరలా వీళ్ళు ఏమైనారు? ఇంక మన చాప్టర్ అయిపోయింది, మరలా మనం ఆడుకోదాం, చేపలు పట్టుకొని కొందామని చేపలు పట్టుకొని పోయినారు. కానీ సముద్ర తీరంలో ఇప్పుడు ఎవరు కనపడినారు వాళ్ళకి? యేసు ప్రభు కనపడినారు. అరే యేసు ప్రభు అని చెప్పి ఆశ్చర్యంతో ఆయన చూసినారు. యేసు ప్రభు సమాధిని జయించి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? యేసు ప్రభు సమాధిని జయించి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నువ్వు ఎంత, నీ పరిస్థితులు ఎంత సమాధిలోకి వెళ్ళిపోయినా ఆ సమాధిలో ఉన్న పరిస్థితులను కూడా ఆయన ఏం చేస్తాడు? లేపుతాడు. ఏ విషయంలో అంటే మనం పోయి ఉంటాం, ఒక్కోసారి ఈ విషయం నేను చచ్చిపోయినా అని గుర్తుపట్టలేనంత మన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. అంటే ఈ పరిస్థితిలో నేను ఇంత దిగజారిపోయినా అని కూడా గుర్తుపట్టలేను. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే మన కళ్ళు వెలిగించి, అరే నేను ఇంత లోతైన స్థలంలోనోనన్నా అని గుర్తించి బయటికి లాగు అని ప్రార్థించే కృప కూడా ఇస్తాడు ఆయన. అందుకే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? మన పరిస్థితులు సమాధిలో ఉంటే ఆ సమాధిలో ఉన్న పరిస్థితులను ఏం చేయాలని? తిరిగి. ఆర్థికంగా చచ్చిపోయినామా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆర్థికంగా అంటే డబ్బు పరంగా. ఈరోజు విశ్వాసం చాలామంది దరిద్రులుగా ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ అలా ఉండడం దేవుని చిత్తమా? కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయంలో 8వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుంది? ధనవంతుడైన ఆయన
మనలను దరిద్రులమైన మన కొరకు ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైనాడు? దరిద్రుడైన. అంటే ఇప్పుడు మనం ఏం కావాలని? చాలామంది ఏమంటారో తెలుసా? చూసిన వీళ్ళకి డబ్బు పిచ్చి, ధనవంతులుగా చేస్తాడంట ఆయన దగ్గరికి పోతే అని ఇలా అనుకుంటున్నారు. కానీ మీరు వినండి, యేసు ప్రభు విషయంలో, యేసు ప్రభు ద్వారా విశ్వాస కలిగిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనం ధనవంతులుగా జీవించాలి. ఎలా జీవించాలా? ధనవంతులుగా. అందుకే మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైనాడు? దరిద్రుడైనాడు. చాలామంది ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉన్నారంటే పూర్తిగా సమాధిలోకి వెళ్ళిపోయినారు. కొందరు ఆరోగ్య విషయంలో ఎక్కడికి వెళ్ళిపోయినారు? సమాధిలోకి వెళ్ళిపోయినారు. ఇంకొందరు ప్రవర్తన విషయంలో సమాధుల్లోకి వెళ్ళిపోయినారు. ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు సమాధిలో ఉన్నావో ఆ సమాధిలో నుంచి విమోచించడానికే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి మూడవ దినమున ఇప్పుడు ఆయన మరణించినాడన్న సంగతే మనం ఎక్కువ వింటాము, కానీ ఆయన తిరిగి లేచాడన్న సంగతి ఎక్కువ వింటున్నాం. కానీ ఇప్పుడు మనం ఎక్కువ గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? ఆయన తిరిగి లేచినాడంటేనే వెంటనే నీకేం గుర్తు రావాలా? నేను ఏ పరిస్థితుల్లో దిగజారిపోయినా ఆయన నన్ను తిరిగి లేపుతాడు. అలా లేపడానికి ఆయన నా కొరకు మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకే చదవండి మళ్ళీ ఒకసారి 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఇక్కడ చూడండి, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా కిరీటాలు అంటేనే మనకి ఇష్టమా కాదా? అంటే ఏమంటారు, ఆభరణాలు అంటే మనకి ఇష్టమా కాదా? కానీ మీరు వినండి, దేవుడు కరుణను కటాక్షమును మనకు కిరీటంగా ఇచ్చినాడు. అంటే ఎంత కరుణ సమాధిలో నుండి విడిపించడమే కాదు, కరుణను కటాక్షను మనకేం చేసినాడు? కిరీటముగా అనుగ్రహించాడు. ఇదంతా కేవలం యేసు ప్రభు శిలువ మరణం ద్వారానే మనకు సాధ్యమైంది. కాబట్టి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచకూడదు. ఎవరిని దుఃఖపరచకూడదు? ఎప్పుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్ముడు? ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేను అనుకుంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఎందుకు? నిన్ను బయటికి తీసుకురావడానికి ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఎట తీసుకొస్తాడు ఆయన? కృపతో. ఆ కృప నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అమ్మా? అనుదినం ఎట పొందుకుంటాం? అనుదినం పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం? ఆయనను గూర్చి వినడం ద్వారా. వినుట వలన